కీర్తనలు 33వ అధ్యాయం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తాను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నయో విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిస్తున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము. ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. దావీదు అమాలేకులను ఓడించి తర్వాత అనేక సందర్భాలలో ఇతర శత్రువులను కూడా ఓడించిన పిదప తను ఏ విధంగా దేవుని బట్టి సంతోషించగలిగి ఉన్నాడో అని రాస్తూ ఆ హృదయంతో రాసినటువంటి కీర్తన ఈ 33వ అధ్యాయాన్ని మనం కొంతవరకు చూసాం. దానిలో ఆయన ఎంత గొప్ప పరాక్రమశాలి, తర్వాత ఎటువంటి విధంగా ప్రతిదాన్ని సృష్టించి స్థిరపరచగలడో మొదటి భాగంలో చూసాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఎవరి వైపు, అటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరి మీద ప్రత్యేక శ్రద్ధ కలిగి దానిని గమనించి చూచేవాడుగా ఉన్నాడో దావీదు చెప్తున్నాడు. నిన్న మనం చదివినటువంటి ఆ మొదటి 12 వచనాల్లో ఆయన ఏ విధంగా ఆకాశములు, తర్వాత సముద్రము, భూమి, వాటన్నిటినీ, దానిలో ఉన్న వాటన్నిటినీ కూడా కలుగజేసి పైన ఉన్నటువంటి ఆకాశములలో ఉన్నటువంటి వారిని కానీ, సముద్రము దానిలో ఉన్నటువంటి వాటన్నిటిని కానీ ఆయన సృష్టించిన పిదప వాటిని ఏ విధంగా స్థిరపరిచి ఉన్నాడో మనం ఆ వాక్య భాగాల్లో చూశాం. అయితే వాటన్నిటిలో కూడా ఉన్నతమైన విధంగా సృష్టించబడినటువంటి మనుషుడిని ఏ విధంగా చేశాడో, తర్వాత ఆ సృష్టించబడినటువంటి మనుషునితో ఆయనకు కలిగిన సంబంధం ఎటువంటిదిగా ఉండాలని కోరుతున్నాడో ఈ మిగిలినటువంటి 9 వచనాల్లో రాయబడింది. చూడండి, 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. నిన్న మనం చూసినట్లుగా యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయంలో ఆయన ఉన్నతమైనటువంటి మహోన్నతమైన స్థలములలో నివసించేటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాడు. ఆ దేవుడు అక్కడి నుండి భూలోకంలో సృష్టించబడిన మనందరినీ కూడా దృష్టించి చూచేవాడుగా ఉన్నాడు. చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువారు, వారిని దర్శించువాడు. ఏ విధంగా సృష్టించాడంటే వారి హృదయాలన్నీ ఏకరీతిగా నిర్మించాడు. అంటే దేవుడు మొదటిలో మనిషిని సృష్టించినప్పుడు ఆయన యొక్క పోలిక చొప్పున, ఆయన యొక్క స్వారూప్యంలో మనం సృష్టించాడనేటువంటిది ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో చదువుతున్నాం. దాని తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏ విధంగా మనిషిని నేల మట్టితోటి నిర్మించి తర్వాత అతని నాసికారంధ్రములలో జీవవాయువులను ఊదుట ద్వారా అతడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. ఈ 2 విషయాలలో కూడా మనం చూసినప్పుడు దేవుడు తన పోలికలో తన నోటి ఊపిరి చేత మనిషికి శ్వాసం కలుగజేసి జీవించుటకు కావలసిన విధంగా అతన్ని సృష్టించాడు. ఆ సృష్టించినప్పుడు ఏకరీతిగా నిర్మించిన వాడని చెప్తున్నాడు. అంటే మనిషి యొక్క సృష్టి అంతటిలో కూడా, అంటే దేవుని యొక్క సృష్టిలో మనుషులందరినీ కూడా ఒకే రకంగా సృష్టించినవాడు, వేరువేరుగా భిన్నత్వాలతో కూడా సృష్టించినవాడు కాదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రకరకాలైనటువంటి విధంగా పోలికలు, తర్వాత రంగులు, జీవన విధానాలు, ఇవన్నీ కూడా తర్వాత మనుషులు వారు ఉంటున్నటువంటి ప్రదేశాలను బట్టి, జీవిస్తున్నటువంటి జీవన శైలిని బట్టి అలవరుచుకున్నటువంటి విధానాలు మాత్రమే. కానీ అంతరంగంలో చూసినప్పుడు దేవుడు మనుషులందరినీ కూడా ఒకే రీతిగా నిర్మించాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం.
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. ఆ ఏకరీతిగా నిర్మించిన దాంట్లో ఏ విధంగా ఏ విషయంలో ఏకరీతిగా నిర్మించాడు అనేటువంటిది ప్రసంగి చెప్తున్నాడు. వారందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. ఆ యథార్థవంతులు అంటే ఏంటి? సత్యాన్ని చేయవాళ్ళు, లేకపోతే సత్యాన్ని వెతుకువారు, సత్యం మీద అపేక్ష కలిగిన వారు, సత్యాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించాలనుకునేటువంటి మనసు కలిగిన వారు అని అర్థం. ఎప్పుడైతే మనం దేవుని పోలికలో సృష్టించబడ్డామో, ఆయన యొక్క శ్వాసము మనకు ఊపిరినిచ్చి ఆయనతో మన సంబంధం నెలకొల్పబడిందో, ఆ శ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి జీవవాయువు లేక ఆయన యొక్క ఆత్మ మనలో ఉంచబడటం ద్వారా మనతో ఆయన సంబంధం ఎటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది ఆ యథార్థవంతత్వంలోనికి మనిషిని కలుగజేశాడని చెప్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి అని చెప్తున్నాడు. అంటే సృష్టించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన నాసికారంధ్రములలో ఏ విధంగా జీవవాయువు ఉదబడిందో దాని గురించి చెప్తున్నాడు. తర్వాత అదే పుస్తకం 32వ అధ్యాయం 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుచేయను. కనుక ఇది ఎవరికి ఒక ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందిన వారు అని చెప్పట్లేదు. నరులలో ఒక ఆత్మ ఉన్నది, అది వారికి వివేచన కలుగుచేయను. అంటే ఏదైతే దేవుడు యథార్థవంతులుగా సృష్టించబడ్డారో మనుషులు, వాళ్ళందరూ కూడా సరైన వివేచన కలిగి ఎవరి ద్వారా సృష్టించబడ్డారో వారిని వెతుకుతారా అనేటువంటి విధంగా ఉండగలిగే విధంగా దేవుడు మనుషుల్ని సృష్టించాడు. తర్వాత 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. మనిషి జీవించగలగటానికి లేకపోతే ప్రాణంతో నిలబడి ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగి జీవించువాడుగా చేసినటువంటి వాడు లేకపోతే చేయబడినటువంటిది దేవుని యొక్క శ్వాసం. చూడండి, మనిషి యొక్క దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క జీవం ద్వారా మనిషి జీవించులాగున వివేచన కలిగి ఉండుటకు, వారందరి హృదయాలను యథార్థవంతంతో కలిగి ఉండుటకు దేవుడు వారందరినీ ఏకరీతిగా నిర్మించిన వాడని కీర్తనకర్త చెప్తున్నాడు. అంటే ఏకరీతిగా నిర్మించాడంటే ఇవన్నీ కూడా దానిలో మిళితమై ఉన్నాయి. యథార్థవంతం, వారికి వివేచన కలిగి ఉండినట్లుగా, దేవుని యొక్క ఊపిరి ద్వారా వారికి శ్వాసం కలిగి ఉన్నట్లుగా, అది ఏకరీతిగా నిర్మించబడిన వాడు అని అంటే అర్థం. అయితే మనిషి ఏం చేశాడనేటువంటిది ప్రసంగిలో మళ్ళీ చెప్తున్నాడు. 7వ అధ్యాయం ఆఖరి భాగం, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. సృష్టించబడినటువంటి విధానంలో దేవుడు ఏ దేశం వారిని ఇంకొక దేశం వారి కంటే తక్కువగా కానీ ఎక్కువ కానీ సృష్టించలేదు. అందరినీ ఏకరీతిగా నిర్మించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. ఈ తంత్రములు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో అర్థమైన హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే రకరకాలైనటువంటి సంగతులను కనుక్కోవటం. తంత్రములు అంటే ఏదైనా ఇన్వెంట్ చేయటం, లేదంటే కొత్తది పరిశోధించి తెలుసుకోవటం, కనుక్కోవటం అనే అర్థం. అవి ఎలా అంటే ఇప్పుడు దేవుడు ఆయన పక్షంగా మనం జ్ఞానయుక్తంగా నడుచుకోగలగటానికి, యథార్థవంతంగా సత్యాన్ని వెతికి ఆ సత్యాన్ని పరిశీలించి తెలుసుకొనగలిగే విధంగా దేవుడు మనల్ని సృష్టించి ఉండగా, అంటే ఆయనతో సంబంధంలోని రావటానికి ఆయన ఊపిరి మనకిచ్చి ఉండగా, అలా కాకుండా వేరైనటువంటి విధానాలు వారు జీవన సరళిలోనికి తెచ్చుకొని ఏ విధంగా ఎందుకు సృష్టించబడ్డారో అనేటువంటి దానిని మర్చిపోయారు. అది తంత్రం అంటే. అలా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే కీర్తన 33వ అధ్యాయంలో 15వ వచనం, వారి క్రియలను విచారించువాడు వారిని దర్శించువాడు. ఇలా సృష్టించబడినటువంటి మనుషుని సృష్టికర్త అయినటువంటి దేవుడు వారు ఏ విధంగా నడుచుతున్నారు అని వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా తెలుసుకుని చూచేవాడుగా ఉన్నాడు. వారిని చూడటం అంటే ఏంటి? వాళ్ళ మనసుల్లో ఏముంది, నేను వారిని యథార్థంగా నన్ను తెలుసుకొనగలగటానికి అవసరమైన వివేచన అనేటువంటి ఆత్మను వారికి అనుగ్రహించి ఉండగా
వారు దానిని ఉపయోగించి సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరిగి తెలుసుకునేటువంటి వారుగా ఉన్నారా లేదా అనే విధంగా ఆయన మనల్ని అందరినీ కూడా ఆయన దృష్టి నిలిపి ఉంచి చూచుతున్నాడని అర్థం. తర్వాత 16వ వచనంలో, ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపుచాలదు. ఆ పైన 2 వచనాల్లో అంటే 16, 17 వచనాల్లో దేవుడు సృష్టించినవే ఏవి, ఆ గుర్రములు కానీ లేక వారిలో ఉన్నటువంటి సౌరత్వం కానీ, ఆ రెండు కూడా దేవుడు సృష్టించినవే. కానీ అవి మనుషులు కనుక వాటి మీద ఆధారపడేటువంటి ఒక తత్వంలోనికి తంత్రమును కల్పించుకుని ఉన్నట్లయితే, లేక ఇంకోటి ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. 16, 17 వచనాలలో ఏకరీతిగా నిర్మించబడినటువంటి మనుషుడు ఒక కోవకు చెందినవాడుగా 16, 17 వచనాల్లో చూస్తాం. రెండవ కోవకు చెందినటువంటి ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఎవరంటే దేవుని కృప మీద ఆధారపడేటువంటి వారు అని అర్థం. వారు ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు కలిపి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. మొదటి ఏకరీతిగా యథార్థవంతులుగా దేవుని వెతుకుటకు కావలసిన వివేచన కలిగిన హృదయాలుగా సృష్టించబడినటువంటి మనుష్యుడు తనకు కలిగినటువంటి బలము, శౌర్యము లేక వనరులైనటువంటి గుర్రముల చేత యుద్ధంలో కానివ్వండి, కరువులో కానివ్వండి రక్షించబడగలడు అని చెప్తున్నాడు. అంటే ఆ విధంగా సృష్టించబడినటువంటి మనుషుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టం మీద, మనిషికి కలిగినటువంటి శౌర్యం మీద లేకపోతే తనకు కలిగిన వనరులైనటువంటి గుర్రముల మీద ఆధారపడి మరణం నుంచి తప్పించబడటకు ప్రయత్నం చేసేవాడిగా ఉన్నాడు. సో మరణం అంటే మన శరీర సంబంధమైన మరణమే కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత కలగబోయేటువంటి శాశ్వతమైన ఎడబాటు దేవునితో సంబంధం అనేది. దాని నుంచి కూడా మనుషుడు తప్పించుకోవడానికి తన క్రియల ద్వారా లేక తనకు కలిగినటువంటి జ్ఞానం ద్వారా దేవుడి నుంచి వేరుగా జీవించి దేవునితో సంబంధం లేకుండా నా అంతట నేనుగా జీవించగలను అని చెప్పుకునేటువంటి కోవకు చెందిన వారు ఆ 2 వచనాల్లో చెప్పబడినవారు. అలా కాకుండా దేవుడు ఎటువంటి హృదయంతో వారిని సృష్టించారో ఆ యథార్థతలో అంటే ఆ సత్యాన్ని వెతికేటువంటి దానిలో దేవుడి వైపు తిరిగి ఆయన యందు భయభక్తులకు నిలిపి, అంటే నేను నా స్వతహాగా నేను ఈ లోకంలోనికి జన్మను తీసుకొనలేదు లేదా జన్మించలేదు, నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను ఎరుగునట్లుగా నా యొక్క నాసికారంధ్రములలో ఆయన ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా నేను ఆయన ఎరిగి ఆయనతో సంబంధంలోనికి రాగలిగే విధంగా నన్ను నిర్మించున్నాడు. కనుక నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నా మీద అధికారం అనుగ్రహించి, ఎందుకంటే నా అంతటా నేనుగా జీవించలేను, సృష్టించబడలేను కాబట్టి నన్ను సృష్టించినటువంటి నన్ను కాపాడుతున్నటువంటి నేను ఆయనను తెలుసుకొనగలిగే విధంగా నాలో ఉంచబడినటువంటి ఆత్మను బట్టి నేను ఆయన వైపు తిరిగి ఆయన నా మీద కలిగినటువంటి అధికారాన్ని అంతటిని ఒప్పుకొని ఆయన నా పక్షంగా చూపించేటువంటి కృపను బట్టి నేను జీవిస్తానని చెప్తున్నాడు ఇంకొక మనిషి. కనుక ఇప్పుడు మనం కూడా విశ్వాసులమైన తర్వాత కూడా ప్రభువుని ఎరగటం అనేటువంటిది వేరు. ప్రతిరోజు ఆయన సృష్టికర్త, ఆయన నన్ను రక్షించున్నాడు కనుక ఆయన యొక్క ప్రభుత్వం, ఆయన యొక్క అధికారానికి నేను లోబడి జీవించి ఆయన నాతో చేసినటువంటి క్రొత్త నిబంధనల ద్వారా ఆయన కృపను బట్టి నేను జీవించుట అనేటువంటిది దినదిన అభ్యాసంగా చేసుకుంటాను అని చెప్పగలగాలి. అటువంటి వారి మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నది. పైన వచనాల్లో ఆయన అందరిని చూస్తున్నాడు అంటే అది సాధారణంగా చెప్పబడింది. ఇక్కడ చెప్పబడింది, విశేషంగా చెప్పబడింది. ఎవరైతే ఆ సృష్టికర్తను గుర్తెరిగి వారి బలం చేత, గుర్రముల చేత కానీ లేక వారికి కలిగిన బలం చేత కానీ వారికి కలిగినటువంటి ఇతరమైన వనరుల చేత కానీ కాకుండా సృష్టికర్త మీద ఆధారపడి ఆయన ఏది చేయబోతున్నాడో అనేటువంటి ఆయన కృపా కార్యం కొరకు
ప్రతిరోజు దినదినము ఎదురు చూస్తూ జీవించేటువంటి వారి బిడ్డల మీద ఆయన దృష్టిని నిలిపించేవాడుగా ఉన్నాడు. అంటే చూచి అలా పోయేవాడుగా కాకుండా ఆయన కన దృష్టిని వారి మీద నిలిపేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతులు అంటే ఎవరు? ఎవరైతే సృష్టికర్తను గుర్తెరిగారో, వారికి దూరంగా ఉన్న స్వభావాన్ని గుర్తెరిగి అంగీకరించి ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచి ఆయన కార్చినటువంటి ప్రశస్త రక్తంలో పాపంలో నుంచి విడుదల పొంది కప్పుకుని ఉన్నారు. నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఆయన దగ్గరకు రాగలిగిన వారుగా ఉన్నారు. అటువంటి విధంగా మార్చబడినటువంటి బిడ్డలు ఆయన యొక్క ప్రభుత్వానికి లోబడి జీవించుతున్నారు. అటువంటి వారి మీద ఆయన యొక్క దృష్టిని నిలిపి ఉంచేవాడిగా ఉన్నాడు. అది ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. సృష్టించబడిన మనము, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు, పరిశుద్ధాలయంలో ఆయన విరాజిల్లుతున్నటువంటి సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు, అక్కడ నుండి తన దృష్టిని మన మీద నిలిపి ఉంచుట కేవలం ఇదే కావలసింది. ఆయనను ఎరిగినట్లుగా ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మ యొక్క వివేచన ద్వారా ఆయన ఎటువంటి యథార్థతతోటి మనం సృష్టించున్నాడో యథార్థతలోనికి రాగలగటానికి మన పడిపోయినటువంటి స్వభావాన్ని అంగీకరిస్తూ ఆయన దృష్టిని మన మీద నిలిపి నడిపించాలనేటువంటి ఆశ కలిగి ఆయన వైపు తిరిగిన ప్రతి హృదయాన్ని ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించున్నాము, ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడుమై ఉన్నాడు. కనుక రాజుగా అభిషేకించబడిన దావీదు సౌలు చేత తరమబడిన దినాల్లో కానివ్వండి, తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దినముల్లో కానివ్వండి, ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో దానిని క్రమబద్ధం చేసుకుని ఉన్నాడు. కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించడం అనేటువంటిది అభ్యాసం చేస్తున్నాడు. అనేకసార్లు తనకు కలిగినటువంటి గుర్రములు, బలము, శక్తి, మనుషులు, సైన్యము వీటి మీద ఆధారపడినప్పుడు తగిన క్రయాన్ని చెల్లించవలసి వచ్చింది. కనుక మన జీవితంలో కూడా మనకు అనేక వనరులు, వసతులు, లేక జ్ఞానము, బుద్ధి అనేకమైనవి ఉన్నప్పటికీ అబ్రహాము వలె గుడారాల్లో నివసించేటువంటి అనుభవం కలిగి, అనగా నేను ఈ లోకమునకు సంబంధించిన ఒక వాడిని కాను, పరలోకములో ఉన్నటువంటి నా పరిశుద్ధమైనటువంటి పరలోకపు తండ్రి నన్ను నడిపించేవాడుగా, నన్ను పోషించేవాడుగా, నాకు నాయకుడుగా ఉన్నాడని చెప్పగలిగినటువంటి ధన్యతలోనికి వచ్చినటువంటి బిడ్డల వలె మనం కూడా దావీదు చెప్పినట్లుగా మనము ఆయన కృప కొరకు కనిపెట్టుచున్నాం, ఆయన యందు నమ్మిక ఉంచున్నాం. ఆ నమ్మిక ఉంచడం అనేటువంటి విషయంలో అర్థం ఏంటంటే, వారు వేరే అయినటువంటి దాని మీద ఏమాత్రం కూడా చూడకుండా కేవలము ప్రతిదీ దేవుడే చక్కగా వారి జీవితాల్లో జరిగించాలనేటువంటి ఆశతో, నిరీక్షణతో, సంపూర్ణమైనటువంటి మనసుతో వారి హృదయం అంతటినీ కూడా కేంద్రీకరించి ఎటువంటి యథార్థమైన హృదయంతో, వివేచన కలిగిన హృదయంతో దేవుడు మనుషులను సృష్టించున్నాడో దాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి అదే మనసుతో, విభాగింపబడినటువంటి హృదయంతో ఆ సృష్టికర్తతోటికి సరైన సంబంధంలోనికి రావటం అనేటువంటిదే నమ్మికుంచుట. 22. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండను గాక. ఈ కృప అనేటువంటిది దేవుడు మనం సృష్టికర్తగా ఆయనను గుర్తించినప్పుడు ఆయన మనతో చేసిన నిబంధన. ఎందుకనగా ఆయనకి మనకి కలిగిన సంబంధం ఏమిటి అంటే, దేవుని యొక్క శ్వాసము, దేవుని యొక్క ఆత్మ, లేకపోతే దేవుని యొక్క శ్వాసము, లేక ఆయన యొక్క ఊపిరి నాకు జీవం ఇచ్చిన. లేకపోతే నేను జీవించేవాడినిగా లెక్కవాడిని కాదు కదా. ఆయనతో అటువంటి సంబంధం నాలో ఉన్నది కాబట్టి, ఆయన ఊపిరి నాలో ఉన్నది కాబట్టి, ఆయన నాతో చేసిన నిబంధన మరోసారి కొత్తగా ఏం చేశాడు, తన కుమారుని పంపి నేను ఆయనతో సంబంధం తెగిపోయిండగా దాన్ని తిరిగి పునరుద్ధరించాడు. ఇప్పుడు ఆయన యొక్క జీవం నాలో పనిచేయటం అనేటువంటి అనుభవానికి తీసుకుని రాబడిన తరువాత నాకు అవసరమైన ప్రతిదానిని జరిగించుటకు నేను ఆయన వైపు చూస్తున్నప్పుడల్లా చక్కగా నన్ను బలపరిచి ఆశీర్వదించి నడిపించేవాడుగా ఉన్నాడు. అది ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, మేము ఈ విధంగా సృష్టించబడ్డాం, నీ ద్వారా చేయబడిన మేము నీతో సంబంధంలోనికి తిరిగి వచ్చున్నాం. నాకు కలిగిన దేన్ని కూడా నేను లక్ష్య పెట్టకుండా నీ వైపు తిరిగి నా హృదయాన్ని ఎత్తుకొనుచున్నాను. కనుక నన్ను గుర్తించి, గమనించి నా జీవితాన్ని నడిపించు. కేవలం నీ కృప మీద నేను ఆశపడి నా హృదయాన్ని నీ వైపు ఎత్తుతున్నాను అని చెప్తున్నాడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించి మనందరికీ లాభదాయకంగా చేయనుగాక. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు.
దీన్ని ఆశీర్వదించి మేము చక్కగా బలపడినట్లుగా మరి మా హృదయాలు కూడా నీ వైపు తిప్పబడి నీ కృప మీద మాత్రమే ఆధారపడి జీవించగలిగిన దినదన అనుభవాన్ని మాకుంచు. మాలో ఇప్పుడు కూడా మాకున్న వాటిని బేరీజు వేసుకుని లేక లేని వాటి విషయమై చింతపడి లేక అధికంగా ఉన్న వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేసి మా జీవితాలను ఎంతగానో వ్యర్థపరుచుకున్నాం. నీవు యథార్థవంతులుగా ఉండటానికి మమ్మల్ని సృష్టించావు. కానీ మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకొని దూరముగా దేవునికి వెళ్ళిపోయారు. ఆ విధంగా కాక మరలా మాకు మీ ఊపిరి మీ శ్వాసము మాకు జీవమనిచ్చి ఉండగా ఆ జీవ కలయికలో మరలా మీతో సంబంధంలోనికి రాగలిగి మీ ద్వారా నడిపించబడి మా కన్నులు సృష్టికర్త అయిన దేవుని వైపు చూచి ఆయన యొక్క ప్రభుత్వానికి లోబడి మీ ద్వారా మాత్రమే జీవించడాని అనుభవాన్ని కలిగి ఉండగలుగుటకు మాలో ఉన్నటువంటి నేను అనేటువంటిది, మేము అనేటువంటిది, ప్రభా నా స్వయం అనేటువంటిది సంపూర్ణంగా ఛేదించబడి సిలువ వేయబడగలుగుటకు మా అందరికీ అభ్యాసపూర్వకమైన అనుభవంగా మార్చు. దాని ద్వారా నీ యొక్క మహిమలో నీవు కోరిన విధంగా జీవించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని దయ ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.